ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, కాఫీ తీసుకోండి. కాఫీయా? నాకా? అవును, మీకు కాకపోతే ఇంకెవరికి తీసుకొస్తాను? ఏంటి కొత్త అలవాటు? కొత్త అలవాటు కాదు, ఇవ్వాలనిపించింది తీసుకొచ్చాను. తీసుకోండి. నీ చేత్తో కాఫీ తీసుకొచ్చిస్తున్నావంటే ఈ రోజేదో గొప్ప రోజే అనమాట. ఇందులో వింతే ఉంది. నేను మీ భార్యనేగా. భర్తకు భార్య కాఫీ తీసుకురావడం తప్పేం కాదు కదా. అందరూ వేరు, నువ్వు వేరు కదా రమా. ఏంటా వేరు? ప్రతి భార్య భర్తను ప్రేమిస్తుంది, కానీ నువ్వు నిన్ను మాత్రమే ప్రేమించుకుంటావు. సర్లేండి, రాజుగారికి రాణిగారికి మీరేదో కార్యక్రమం చెయ్యాలనుకుంటున్నారు కదా. చెయ్యాలనుకున్నాను, కానీ చెడగొట్టేశావుగా. ఏదో కోపంలో అలా చేసేశాను. దాని గురించి మీరేం బాధపడకండి. ఆ కార్యక్రమం ఇంకెక్కడైనా నేనే దగ్గరుండి చేయిస్తాను. ఏంటలా చూస్తున్నారు? ఈరోజు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు రమా. ఏమీ లేదు, నా వల్ల మీరు బాధపడ్డారని నాకు అర్థమైంది. నిజానికి నేనలా ప్రవర్తించుండకూడదు. ఇంకోసారి మీరు బాధపడే విధంగా నేనేం చెయ్యనులేండి. సరేనమ్మా, నువ్వు మారుతానంటే నాకంటే సంతోషించేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. తాగు. రమా, నీ చేతితో ఇలా కాఫీ ఇచ్చి కొన్ని సంవత్సరాలు అయిపోయినట్టుంది. నిజంగా కాఫీ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. రమా, నీ వల్ల బాధపడ్డానని నీ మనసుకి అనిపించింది అంటే నీలో ఆలోచన మొదలైందని అర్థం. మనం చేసిన పని మళ్ళీ ఆలోచించినప్పుడు అది మనశ్శాంతి అనిపిస్తే ఆ పని మంచిదని అర్థం. అదే అసహనంగా అనిపిస్తే మనం చేసింది చెడ్డదే అని అర్థం. నీలో ఆలోచన మొదలైంది కాబట్టి ఇక నుంచి అన్నీ మంచి పనులే చేస్తామని నేను అనుకుంటున్నాను. ఎవరి విషయంలో ఎలా ఉంటానో నాకు తెలీదు, కానీ మీ విషయంలో అయితే మంచిగానే ఉంటాను. మంచి పనులే చేస్తాను. మీరు ఇప్పటి వరకు నా గురించి ఎలా అనుకున్నా నాకేం పర్వాలేదు. రమా, ఏ భర్త భార్య గురించి చెడుగా అనుకోడు. అలా అనుకున్నాడు అంటే వాడు చేతకాని వాడని అర్థం. సరే సరే, ఇక నుంచి మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటూ మీకు నచ్చినట్టే ఉంటాను. సరేనా? ఇటివ్వండి. అమ్మగారు, ఈ ఉంగరం ఏంటది?
నీ పని చూసుకో. నా గదిలో నాది కాని వస్తువు ఎవరిదిది? కొత్తగా ఎవరొచ్చారు? ఆ రోజా తప్ప పరాయి వాళ్ళెవ్వరూ నా గదిలోకి రాలేదు. అంటే తన రింగే పడిపోయి ఉంటుందా? ఇది రాజముద్రలా ఉందే. నో డౌట్ ఇది రాజముద్రే. కానీ ఈ రాజముద్రకి ఆ రోజాకి ఉన్న సంబంధం ఏంటి? అసలు అమ్మగారి దగ్గరికి అక్క ఎందుకు వస్తుంది? మొన్నేమో ఏడుస్తూ వెళ్ళింది. మళ్ళీ అక్కకింత మర్యాద చేసి మరి మేడం గారు ఎందుకు రప్పించినట్టు? ఏదో జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి మేడం, నన్ను ఎందుకు పిలిచారు? ఇది నీదేనా? ఏ ఉంగరం రాణి గారిది కదా, నువ్వెందుకు తీసుకున్నావు? పర్లేదులేవే, దాని పుట్టినరోజు కదా, నేనే ఇచ్చాను. అరే, ఇది నా రింగ్. ఎక్కడ పడిపోయిందో అని అనుకున్నాను, కానీ నీకెలా? నా రూమ్లో దొరికింది. అవునా? థ్యాంక్ యూ మేడం. ఆ రింగ్ నీకెక్కడిది? ఈ రింగ్ నాదే మేడం. మేము రాజవంశీకులం అనుకుంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.